వరద ఉధృతితో గోదావరి నీటి మట్టం భారీగా పెరుగుతోంది. ఈ ఉధృతి గంటకు 30,000 క్యూసెక్లు పెరుగుతోంది. ధవళేశ్వరం వద్ద వరద 14.6 అడుగులకు చేరడంతో రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఇక్కడి నుంచి 14 లక్షల క్యూసెక్ల నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో తూర్పు గోదావరి జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. వరద ప్రభావిత 26 మండలాలకు అధికారులను పంపారు. గోదావరి మహోగ్ర రూపం దాలుస్తుంది. సరాదర్ కాటన్ బ్యారేజ్ వద్ద తెల్లవారుజామున 3 గంటలకు రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ప్రస్తుతం 14.6 అడుగుల వద్ద వరద నీటి మట్టం ఉంది. 14 లక్షల క్యూసెక్లు వరద నీరు సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. అటు కోనసీమలో రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేయడంతో కోనసీమలో గోదావరి నదీ పాయల్లో ఉన్నటువంటి లంక గ్రామాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. వారికి సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు యత్నాలు చేస్తున్నారు. ఇటు దేవిపట్నం మండలంలో 36 గ్రామాలకి రాకపోకలు స్తంభించిపోయాయి. అధికారులు జిల్లా యంత్రాంగం అంతా అప్రమత్తమై వరద సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు. యుద్ధ ప్రాతిపదికన సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు యత్నాలు చేస్తున్నారు. రాజమండ్రి నుంచి కెమెరామెన్ రమేష్ తో ఎస్ బాబు, ఈటీవీ న్యూస్.